ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు పేరట మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో మీకు అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే, అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో నేను మీతో ఈ మాటలు చెప్తూ నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఒక మహిళ, ఒక స్త్రీ ఉదయం నిద్ర లేచిన వదులుకొని రాత్రి పడుకునే అంతవరకు కూడా ఎన్నో భారాలను మోస్తూ, ఎన్నో బాధ్యతలను నిర్విరామంగా నిర్వర్తిస్తూ, నిజంగా ఎంతో ప్రయాసపడుతూ, అనేకమైనటువంటి ఒత్తిడుల గుండా ప్రయాసపడుతూ ముందుకు కొనసాగించబడుతూ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో తనకి తాను కూడా సరైనటువంటి హెల్త్ కేర్ కావచ్చు, ఏది కూడా తనని గురించి తాను కూడా పట్టించుకొనకుండా కుటుంబంలో పిల్లల్ని చూసుకొనటంలో, లేకపోతే భర్తని చూసుకోవటంలో, కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులను చూసుకుంటలో ఎంతగానో అలసిపోతా ఉంటున్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా ఎందుకు చేస్తుంది ఒక మహిళ అని అంటే, తన కుటుంబం పైన ఉంటున్నటువంటి ప్రేమను బట్టి ఈ యొక్క బాధ్యతలన్నిటి కూడా ఎంతో అలసిపోయినప్పటికీ కూడా చాలా ప్రేమగా నిర్వర్తిస్తూ ఉంటుంది. అయితే ఈ కుటుంబ భారాలు, బాధ్యతలు ఏమి ఉన్నప్పటికీ కూడా నిజంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక స్త్రీగా మనకి జ్ఞానం అనేది చాలా అవసరం. ఎందుకు జ్ఞానం అవసరం ఒక స్త్రీకి అంటే, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనంలో, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. నిజంగా దేవునికే మహిమ కలుగును గాక. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును అని దేవుని మాటలు సెలవిస్తున్నాయి. ఒక స్త్రీగా మనకి జ్ఞానం అనేది చాలా అవసరం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా అవరోధాలు జరిగినప్పుడు, ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా కుటుంబంలో ఒక స్త్రీకి జ్ఞానం ఉన్నట్లయితే ఆ యొక్క సమస్యను ఎలా పరిష్కరించాలి అనేటువంటి విషయం తనకు అర్థమయ్యి తన యొక్క ప్రాబ్లంని సాల్వ్ చేసుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు. అదే మూఢురాలు ఏమి చేస్తుంది అంటే, ఒక చిన్న సమస్య రాగానే దాన్ని పెద్ద భూతద్దంలో చూసి సమస్యను ఇంకా పొడిగించి, ఇంకా కుటుంబంలో అనేకమైనటువంటి పరిస్థితులు రావటానికి మూఢురాలు ఆ రకంగా ప్రయాసపడుతూ ఉంటుంది. అయితే జ్ఞానము కలిగినటువంటి స్త్రీలముగా మనము ఈ రోజున మన యొక్క కుటుంబాలను కట్టుకునేటువంటి కోణంలో మనము ఆలోచన చేయాలి. ప్రార్థనాపూర్వకంగా ముందుకు కొనసాగించబడతా ఉండాలి. ఈరోజు ఒక స్త్రీ డ్యూటీ చేస్తూ ఉంటుంది, ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ఎంత ప్రయాస పడినా కూడా ఇంటి దగ్గరికి వచ్చినప్పటికీ తిరిగి తన యొక్క బాధ్యతలను కుటుంబంలో నిర్వర్తిస్తూ ఉంటుంది. పిల్లల్ని చూసుకోవడం, భర్తని చూసుకోవడం, కుటుంబంలో ఉంటున్నటువంటి ప్రతి పరిస్థితిని తానే స్వయంగా చూసుకోవటంలో ఇలా అలసిపోతూ ఉంటుంది. నిజంగా దేవుని మాటలు సెలవిస్తున్నాయి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనంలో, యెహోవా యందలి భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కొనియాడబడును. ఈరోజు స్త్రీలముగా ఉంటున్నటువంటి మనకి అనేకమైనటువంటి బాధ్యతలని పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు అప్పగించి ఉన్నాడు. ఈ బాధ్యతలు నిర్వర్తించేటువంటి కోణంలో మనం ఎలా ఉండాలి అంటే, ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీలముగా ఉండాలి. దేవుని యొక్క జ్ఞానం మనకి కావాలి అని అన్నప్పుడు ఆయనని అడిగి దేవుని యొక్క జ్ఞానాన్ని మనం పొందుకునేటువంటి స్త్రీలముగా ఉండాలి. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క మహిళా దినోత్సవ సందర్భంగా నేను మీతో ఈ మాటలు చెప్పుటకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను, ఎంతగానో ఆనందిస్తున్నాను. ప్రియమైనటువంటి స్త్రీలారా, మీరందరూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా ముందుకు కొనసాగించబడినట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి జీవితంలో ముందుకు కొనసాగించబడినట్లయితే, పరిశుద్ధ ఆత్మదేవుడు తప్పక మీ ఇంటిని, మీ యొక్క గృహాన్ని, మీ యొక్క కుటుంబకులను తప్పనిగా ఆయన యొక్క కృపలో మిమ్మల్ని అందరినీ కూడా భద్రపరిచి సంరక్షిస్తాడు. ఆమేన్.